నేడు చిలుకూరి రామచంద్రారెడ్డి గారి ఎక్స్ మినిస్టర్ సంవత్సరికం సందర్భంగా ఆహ్వానితులందరికీ ఆహ్వానం మన్నించి అందరు వచ్చినందుకు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆయన భావాలు, ఆయన ఆలోచన విధానం, ఆయన సేవ చేసిన అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునే ధన్యవాదాలు. ఈరోజు పూజ్యులు స్వర్గీయ మా గురుగారు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ రామచంద్రారెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు వెల్ విషర్స్ ఈరోజు వచ్చి వాళ్లకు శ్రద్ధాంజలి అర్పించినారు. రామచంద్రారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, సమితి ప్రెసిడెంట్గా ఈ జిల్లాకు సేవలు అందించారు. వాళ్ళు ఎన్నో ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినారు. ఎన్నో కాలేజీలు, మత్తడివాగు, ఇట్లనే లక్ష్మీపూర్ రిజర్వాయర్, ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినారు. ఇంకా చెనక కొరట పెన్గంగా ఆమె కళ ఉండే. ఈరోజు ఆయన అందరు శిష్యులు మరి ఆయన అభిమానులు అందరు వచ్చి ఈరోజు శ్రద్ధాంజలి ఘటించినారు. ఆదిలాబాద్లో రిమ్స్ హాస్పిటల్, ఇంత పెద్దయిన రిమ్స్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది ఘనత రామచంద్ర గారికి ఉన్నది. వాళ్లకు మా తరఫు నుంచి మా అందరూ మాజీ కాంగ్రెస్ లీడర్లు, ప్రజెంట్ కాంగ్రెస్ లీడర్ అందరి తరఫున శ్రద్ధాంజలి. పెద్దలు, పూజ్యులు, మాజీ మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రతి కార్యకర్త, ప్రజలు విచ్చేసిన వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి సేవలు ప్రజల్లో ఎప్పుడు గుర్తుండే విధంగా, వారి సేవలు కొనియాడే విధంగా, మరి ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికే కాకుండా ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా ఇటు కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ప్రజలకు ఏం కావాలనో తెలుసుకొని మన నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని సేవలు చేసి కృషి చేసినటువంటి మహా ఉన్నత వ్యక్తి పెద్దలు రామచంద్రారెడ్డి గారు. మరి ఈరోజు మన మధ్యన లేకపోయినా ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి సేవలు ఎప్పుడు ప్రజలకు గుర్తుండే విధంగా, వారి అడుగుజాడలో నడుస్తూ ప్రజలకు సేవలు అందించే విధంగా మార్గదర్శిగా ఈరోజు మేమందరం కూడా వారి మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు శ్రీ రామచంద్రారెడ్డి గారి మొదటి వర్ధంతి ఈరోజు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. మరి వారు 78 కంటే ముందు సమితి ప్రెసిడెంట్గా ఉండి, ఆ తర్వాత 78 నుంచి దాదాపు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి, మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఈ జిల్లాని కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భం ఉంది. మార్కెటింగ్ మినిస్టర్గా, ఆ తర్వాత నీటిపారుదల మంత్రిగా పనిచేసి ఎన్నో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, డెవలప్ చేసినటువంటి విషయాన్ని మరి ప్రజలందరూ కూడా నెమరు వేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఆయన ఆయంలో మరి ఇక్కడ కూడా అవినీతికి తావీయకుండా కేవలం ప్రజల యొక్క సంక్షేమమే తనకు ధ్యేయంగా దినము రాత్రి ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తూ ఆయన చేసినటువంటి సేవలు మరి ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది కనుకనే ఈరోజు ప్రజలు వచ్చి ఇక్కడ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భం చేస్తున్నాం. ఆయన పదవీ కాలంలో ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, లేకపోతే రిమ్స్ తేవడంలో ఆయన చూపించినటువంటి పాత్ర కావచ్చు. 2004 నుంచి 2008-2009 మధ్యనే రిమ్స్ ఇక్కడికి రావడం అనేది జరిగింది. మరి హెల్త్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్మెంట్ చేసిందని చెప్పి అందరు కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు శ్రీ చిలుకూరి రామచంద్రారెడ్డి గారి ప్రథమ వర్ధంతి. అయితే ఆయన ప్రజల మనిషి. తన సుదీర్ఘ పొలిటికల్ కెరీర్లో, రాజకీయ జీవితంలో ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. ఆయన పదవిలో ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజలకు నిరంతరం సహాయం చేసే వ్యక్తి, ప్రజల కోసం ఆరాటపడే వ్యక్తి. ఎందుకంటే నేను స్వయంగా చాలాసార్లు చూడడం జరిగింది. తనకు స్వయంగా ఆరోగ్యం బాగలేకపోయినా కానీ
ప్రజల్ని పలకరించడానికి హాస్పిటల్కు తరచుగా వచ్చేవారు. నేను అడిగేవాడిని, తాత మీ ఆరోగ్యం బాగాలేదు, మీరు చూసుకోండి. నాకేం లేదు, అంతా బాగానే ఉన్నది అని చెప్పి కూడా అందరిని వచ్చి చూసి పలకరించేవాళ్ళు. రెండోది, ఎవరైనా కానీ తన సహాయం కోసం అడిగితే ఎప్పుడు కాదనేవారు కాదు. తన వంతు సహాయం ఎప్పుడు చేసేవారు. అంటే కొన్ని సందర్భాల్లో వీలవుతుంది, కొన్ని సందర్భాల్లో వీలు కాదు. కానీ వీలు కాదని చెప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను, అధికారంలో ఉన్నా లేకున్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ క్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళ కోసం జీవించిన వ్యక్తి మన సిఆర్ఆర్ గారు. సో ఈరోజు వారు మన మధ్య లేరు, కానీ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనది. అలాగే మన ఆదిలాబాద్లో రిమ్స్ కాలేజ్ ఏదైతే వచ్చిందో వారి కృషి వల్ల వచ్చింది, వాళ్ళ త్యాగం వల్ల వచ్చింది. ఎందుకంటే తనకు రావాల్సిన మినిస్ట్రీ పదవి కూడా వదులుకొని ఆదిలాబాద్కి రిమ్స్ రావడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఆయన. తన స్వార్థం చూసుకోకుండా ప్రజల కోసం, ఈ నియోజకవర్గం, ఈ జిల్లా బాగుపడడం కోసం తను కృషి చేశారు. కాబట్టి ఆయన మన మధ్య ఉండకపోవడం బాధాకరం. కానీ ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆయన ఈరోజు గుర్తు చేసుకుంటూ, ఈరోజు గౌరవనీయులు శ్రీ రామచంద్రారెడ్డి గారి మొదటి సంవత్సరికం. అలాగే వారు ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఈరోజు ఆదిలాబాద్ పట్టణమే కాదు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కూడా అధిక సంఖ్యలో వచ్చి తనకి బాధతో ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ముఖ్యంగా మన మధ్యలో లేరు, సంవత్సరం గడిచిపోయింది అంటే వినడానికే చాలా బాధగా ఉంది. ఎందరికో రాజకీయ గురువుగా, రాజకీయం అంటే తన స్వార్థం కోసం కాదు ప్రజల కోసం రాజకీయం చేసిన మొదటి వ్యక్తి ఈరోజు రామచంద్రారెడ్డి గారు. ఇప్పటి రాజకీయాలను చూస్తే ఎంతో స్వార్థంతో రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ అప్పటి రోజుల్లో మామూలు ప్రజలు వచ్చినా కూడా తన ఆప్యాయంగా పలకరించి, బాగున్నవా బిడ్డ, రైతులను కానీ ముఖ్యంగా పేద ప్రజల్ని కూడా తన వంతు తన దగ్గరికి తీసుకొని మాట్లాడిన వ్యక్తి ఎవరున్నారంటే ఆ రోజు రామచంద్రారెడ్డి గారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు రీల్స్ చూస్తే ప్రతి ఒక్కరికి, పేద ప్రజలకు కూడా గుర్తుకొస్తుంది. తనంటే ఎప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నిజంగా మర్చిపోలేని విధంగా ఆ రోజు రాజకీయం చేశారు. మొదటిగా ఆదిలాబాద్ జిల్లాకు మంత్రిగా ఎన్నో ఈరోజు పెన్గంగా కానీ రీమ్స్ కానీ ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తిలో మొదటి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఈరోజు నిజంగా తనకి శ్రద్ధాంజలి ఘటించడం నిజంగా బాధాకరం. మాలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న వాళ్ళు కూడా తను రాజకీయ గురువుగా ఉండేవారు. ప్రతిసారి కూడా తను బిడ్డగా, మనిషమ్మ బాగున్నవా అని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఈరోజు తను లేరు అంటే నిజంగా చాలా బాధగా ఉంది. తన కుటుంబానికి కానీ, ముఖ్యంగా తన అనుచరులకు, ఏదైతే తను ఒక బిడ్డలాగా భావించే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు మనోధైర్యాన్ని ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా ఉండే విధంగా తన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మావల మండలంలో, మావల గ్రామంలో మరి మన దివంగత శ్రీ చిలుకూరి రామచంద్రారెడ్డి గారు స్వర్గస్థులైనారు. వారికి సంవత్సరం మరి మొదటి వర్ధంతిగా ఈ సంవత్సరం మొదటి వర్ధంతి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వర్ధంతి ఏర్పాటుకు బట్టిసార గ్రామం నుంచి మేము కాంగ్రెస్ కార్యకర్తలం మరియు చిలుకూరి రామచంద్రారెడ్డి గారి అభిమానులుగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడికి రావడమే కాకుండా వారు ఆదిలాబాద్ జిల్లాకు, ఆదిలాబాద్ నియోజకవర్గానికి మరి ఎనలేని సేవలు చేయడం కూడా మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూసినాం. వారికి మనం అందరం కూడా ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషకరం. మరి వారు ఆ దేవుడు వారిని తీసుకుపోయినప్పటికీ, భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ వారు చేసినటువంటి ఎన్నో పనులు కానీ, ప్రజలకు చేసినటువంటి సేవ కానీ, అలాగే వారు కొన్ని ఆశయాలు ఆదిలాబాద్ పట్ల కలిగినటువంటి ఆశయాల కోసం మేము వారి సేవలో, వారి మార్గంలో ఈరోజు కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా నడవడానికి, వారి ఆశయ బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నామని ఆదిలాబాద్ ప్రాంత ప్రజలకి, ఆదిలాబాద్ నియోజక ప్రజలకి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో చిలుకూరి రామచంద్రారెడ్డి గారి వర్ధంతి సభకు అందరు విచ్చేసిండ్రు. ఈరోజు
మన మధ్యలో లేనినందుకు మేమందరం బాధపడుతున్నాము. అసంటి వ్యక్తి ఈ జమానాలో ఎవరు అంత మంచి లీడర్ ఉండే మన మధ్యలో లేని దానికి మాకు బాగా బాధాకరంగా ఉన్నది. జై సిఆర్ఆర్, జై సిఆర్ఆర్. గౌరవనీయులు కీర్తిశేషులు చిలుకూరి రామచంద్రరెడ్డి గారు వినలేని సేవలు మన ఆదిలాబాద్కు గత 50 సంవత్సరాల నుంచి చేసినారు. ఆయన పరిపాలించడం, ఆయన పోవడం ఈ ఆదిలాబాద్ నియోజకవర్గానికి తీరని నష్టం. ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు అందించిండు. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నారు. ఈ బీదలకు, పేద ప్రజలకు ఎంతో సేవ చేసిండు. ఆయన సేవలు ఎనలేనివి, మరవలేనివి. ఇప్పటికీ ప్రజలు ఆయన్ని నామస్మరణ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన చేసిన సేవలు అందరికీ మంచిగా ఉండే. అలాంటి సేవలు ఇప్పటి కాలంలో అంతగా చేస్తలేరని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన స్వార్థం చూసుకోలేదు, ప్రజలనే చూసుకున్నారు, ప్రజా పరిపాలన చేసిండ్రు. ఆయన ఆస్తులు కానీ సంపద కానీ పెంచుకోలే, ప్రతి బీద ప్రజలకు సేవ చేసిండ్రు. మిత్రులు ఆయన కూడా తన ఇంటి వద్ద ఉంచుకొని బీడికి నేర్పించిండు. ఇట్లా అతనికి నచ్చిన వాళ్ళందరికీ ఎంతో సేవలు చేసి అమూల్యమైన సేవలు చేసి సమర్పించింది కనుక ఆయన ఆత్మకు సదా శాంతి కలుగుగాక దేవుడుకు ఆయన్ని పెడుతున్నారు. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.